హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే లాస్ట్ ప్రీవియస్ వీడియో నిఫ్టీకి సంబంధించి ఫాలో అయ్యి ఎవరైతే షార్ట్ చేశారో ఆ డీపైటీఎంలో పుట్స్గా బై చేశారో ఓవరాల్గా మనకు 400 to 500 పాయింట్స్ మార్కెట్ అనేది డౌన్ అయింది విత్ ఇన్ 2 డేస్లో. నేను అదే చెప్పాను, ట్యూస్డే వరకు వెయిట్ చేస్తే కనుక లెవెల్స్ వచ్చే ఛాన్స్ ఉందని. సో అక్యురేట్గా వచ్చాయి. అట్లీస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే 1:2 మనము 2 వరకు రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే కనుక దట్ విల్ బి ఫైన్. బట్ 3 to 4 వరకు కూడా వచ్చింది. మార్కెట్ రానప్పుడు రాదు అని బాధపడతాం, వచ్చినప్పుడు అది న్యూస్ అయినా ఏదైనా లెవెల్స్ మ్యాచ్ అవుతున్నప్పుడు ప్రాఫిట్ అర్న్ చేసుకోవడమే అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంది అని అంటే, నెక్స్ట్ వీక్లో మార్కెట్ 23,000 బ్రేక్ అవుతుందా లేదా పైకి వెళ్తుందా అనేది మనకు ఈరోజు హైలో చాలా ఇంపార్టెంట్. నేను అదే అంటున్నాను కదా, మార్కెట్లో కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్ని బట్టే ప్రైస్ మూవ్ అవుతూ ఉంటుంది. నిఫ్టీ ప్రతిరోజు పడింది అనుకోండి 500 పాయింట్స్ 1000 పాయింట్స్ 2 నెలల్లో జీరో అయిపోతుంది. డైలీ 500 పాయింట్స్ లేచినా కూడా విత్ ఇన్ 2 monthsలో 45,000 దాకా వెళ్తుంది. సో ప్రాక్టికల్గా అట్లా జరుగుతుందా అని ట్రేడర్స్ మనము ఆలోచించాలి, రిటైలర్స్. సో దట్ ఈస్ మోస్ట్లీ నాట్ పాసిబుల్, అలా జరగదు అన్నట్టు. సో మధ్యలో బిగ్ షాట్స్ ఆడిస్తూ ఉంటాడు, వాళ్ళకు మూమెంట్ వస్తేనే కదా మనీ వచ్చేది, అలా అన్నట్టు. సో ఇప్పుడు 23,000కి వెళ్తుందా, కిందికి వస్తుందా, పైకి వెళ్తుందా అని అంటే ఫస్ట్ మనం ఈరోజు హైలో చూసుకోవాలి. ఈరోజు హై వచ్చేసి 23,833 దాకా వెళ్ళింది నిఫ్టీ. లో వచ్చేసి 23,355 వరకు వచ్చింది. ఈ హైలో చాలా ఇంపార్టెంట్. మనకు 23,833 మీద కనుక కన్సాలిడేట్ అయితే కనుక ఒక 5 minutes అట్లా 50 minutes కన్సాలిడేట్ అయితే కనుక స్టాప్ లాస్ 23,695, టార్గెట్ వచ్చేసి 23,973, 24,112, 24,250, 24,389, 24,527, 24,666. ఓకే, ఈ లెవెల్స్ మనకు టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రైలింగ్ స్టాప్ లాస్ చూసుకుంటూ ఉండాలా. అండ్ బేర్స్ కనుక 23,355 కింద కనుక ప్రైస్ కన్సల్టేట్ అయితే బేర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ సేమ్ 23,695. కొంచెం బఫర్ ప్రైస్ యూజ్ చేయొచ్చు, ఎగ్జాక్ట్లీ ప్రైస్ పనిచేయదు మార్కెట్లో. అండ్ టార్గెట్స్ వచ్చేసి 23,416, 23,278, 23,140, 23,001, 22,862, 22,724. సో ఈ రేంజ్లో నిఫ్టీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మోస్ట్లీ ట్యూస్డే వెనస్డే వరకు ఈ లెవెల్స్ మనకు పనిచేయచ్చు. అంటే ఇక పర్టికులర్గా కొన్ని టైమింగ్స్ మ్యాచ్ అయ్యేది ఉంది, మండే ఆర్ ట్యూస్డే కనుక ఈ లెవెల్స్ రేంజ్లోనే ఉండి ఎక్కడైనా మనకు మార్కెట్ మళ్ళీ అక్కడికే రీచ్ అయింది అని అంటే కనుక మనకు డబల్ కన్ఫర్మేషన్ మళ్ళీ వస్తుంది. దానికి సంబంధించిన వీడియో చేస్తా. ఇంకోటి ఏంటి అని అంటే, ఇన్ కేస్ సపోజ్ మార్కెట్ ఏంటంటే హెవీ వాలటిలిటీ ఉంటుంది లాస్ట్ 1 week 10 days నుండి డ్యూ టు వార్ ఇష్యూ అని చెప్పేసి వస్తుంది. అది న్యూస్ ఏదైనా సరే మనకు లెవెల్స్ ఇంపార్టెంట్. అయితే ఇన్ కేస్ వాడు గ్యాప్ అప్ వేసినా కానీ హ్యూజ్ గ్యాప్ డౌన్ వేసినా కానీ పొజిషన్ ఎలా తీసుకోవాలి అని అంటే, అట్లీస్ట్ మన లెవెల్ని టచ్ చేయాలి. ప్రైస్ టచ్ చేసినప్పుడు తీసుకుంటేనే బెటర్. అది గ్యాప్ అప్ వేసినా కూడా మనం లాంగ్ వెళ్ళాలి అనుకుంటే ఈ రేంజ్లో కన్సల్టేట్ అవ్వాలి. ప్రైస్ ఇక్కడ దాకా టచ్ చేయాలి, అప్రాక్సిమేట్గా టచ్ చేస్తేనే మనము పొజిషన్ అనేది తీసుకుంటాం. లేదా రాలేదు అని అంటే లైట్, ఎందుకనంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు వచ్చే వరకు వెయిట్ చేసిన వాళ్ళే విన్ అవుతారు మార్కెట్లో. సో అలా అన్నట్టు ఇవి నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్. అయితే ఆప్షన్స్లో కాల్ వేయాలన్నా పుట్ వేయాలని అంటే నేను పర్సనల్గా అయితే సెబీ రిజిస్టర్ అడ్వైజర్ని అయితే కాదు. బట్ ఒకటి ఏంటంటే ఆలోచించుకోవాల్సింది ఇక్కడ, ట్రేడర్స్ ఏం చేస్తారు అని అంటే ఈ 23,833 దగ్గర 835 మీద యాక్టివేట్ కాగానే 23,900, 24,000 కాల్ అట్లా చేస్తూ ఉంటారు. టైం వాల్యూ మనం ఎప్పుడైనా చెప్పలేము. మార్కెట్ ఈ రేంజ్ అనేది రేపే రావచ్చు, మండే రావచ్చు, ఆ ట్యూస్డే దాకా కూడా వెయిట్ చేసి ఇదే రేంజ్లో ఉండొచ్చు. అప్పుడు ఏమవుతామనంటే మనం ఎక్స్పైరీ దగ్గరకు వస్తే మనీ మొత్తం జీరో అవుతుంది. సో మనీ ఎక్కువ పెట్టుకొని అంటే నేను అబ్జర్వ్ చేసింది అయితే నా ఎక్స్పీరియన్స్తో ఏంటంటే 1 lakh ఒక లాట్ డీప్ ఐటీఎమ్స్ లైక్ 23,833 దగ్గర యాక్టివ్ అయింది అని అంటే అట్లీస్ట్ 22,500 మంత్లీ మార్చ్ కాల్ ఆప్షన్ ఎలా ఉంది అలా చూసుకుంటే బెటర్ అన్నట్టు. లెవెల్స్ వస్తున్నాయా లేదా అంటే వాడు సైడ్ వేస్ నుంచి ఏమవుతుందంటే డీప్ ఐటీఎమ్స్ అనేవి మెల్ట్ అవ్వవు. లేదు 23,355 బ్రేక్ అయింది అనుకోండి, అట్లీస్ట్ 24,200, 24,500 అటువంటి మధ్యలో ఉన్న పుట్ ఆప్షన్ చూసుకుంటే బెటర్ అన్నట్టు. పర్సనల్గా అయితే నేను అడ్వైజ్ చేయ, బట్ నేను ఎక్స్పీరియన్స్ జస్ట్ నేను యాజ్ ఇండిపెండెంట్ ట్రేడర్గా నేను ఇది మీకు అప్డేట్ చేస్తున్నాను అన్నట్టు. ఒకవేళ వస్తే కనుక కింద ట్రైలింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సైడ్ వేస్లో ఉందనుకోండి మార్కెట్ చాలాసార్లు జరుగుతుంది. అంటే హెవీగా ఇప్పుడు మనము న్యూస్ రాగానే ఏం చేస్తాము అని అంటే పడిపోతుంది లేస్తుంది అని ఆ ఫ్లక్చుయేషన్లో మైండ్ అనేది అందులోకి వెళ్ళి ఫ్రీజ్ అయిపోయి ఏదేదో రాంగ్ ట్రేడ్స్ చేస్తూ ఉంటాం. నేను కూడా చేసిన అటువంటిది అందరు చేస్తారు. ఎక్స్పీరియన్స్ రావాలంటే అది చేయాలి అటువంటిది. సో అది రావద్దు అటువంటిది అన్నప్పుడు ఏంది అని అంటే బెటర్ ఏంది అని అంటే దగ్గరున్న డీప్ ఏమంటారు ఓటీఎమ్స్ ఏటీఎమ్స్ బదులు బెటర్ టు గో విత్ డీప్ ఐటీఎమ్స్. జర కన్సల్టేట్ అయిన ఏంటి అంటే ప్రీమియం అనేది ఇమీడియట్ మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు అన్నట్టు. అది ఇప్పటివరకు నిఫ్టీకి సంబంధించిన అప్డేషన్. వీకెండ్ ఇంకా ఉంది 3 days కాబట్టి ఇంకా రిలయన్స్కి సంబంధించి కూడా ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ఫర్దర్ ఏదైనా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.